నమస్తే, వెల్కమ్ టు టీవీ4 తెలుగు న్యూస్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో శ్రీ రేణుకామాత ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు నిర్వహించే వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నేడు 2వ రోజు అమ్మవారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. సాయంత్రం గ్రామంలో బోనాల ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్ద ఎత్తున మహిళలు మట్టి కుండలో అమ్మవారికి నైవేద్యం తీసుకుని డప్పు చప్పుళ్లతో ఊరేగింపు నిర్వహించారు. శ్రీ రేణుకామాత ఎల్లమ్మ వార్షికోత్సవ వేడుకల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి, సువాసిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతిరెడ్డి నిరంజన్, కృష్ణ గౌడ్, సామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మానేపల్లి గ్రామం మా ఎంపీపీ గారి స్వగ్రామం. మరి ఇక్కడి గౌడ సంఘం వాళ్ళు మరియు గ్రామస్తులు, పెద్దలు పోతిరెడ్డి గారు, శ్రీని గారు, మరి ముఖ్యులు అందరూ కూడా ఈరోజు ఎల్లమ్మ జాతరకు ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానాన్ని అందిపుచ్చుకొని ఈరోజు రాష్ట్ర సీనియర్ నాయకురాలు సువాసిని రెడ్డి గారు, మరియు మన నర్సన్న, మరి మండల వైస్ ఎంపీ సుధాకర్ గౌడ్, కృష్ణ గౌడ్, మరియు అందరూ కూడా, శంకర్ గౌడ్, అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఈ గ్రామం మీద, ఇక్కడ ప్రజల మీద, అందరి మీద మంచిగా ఉండాలని, మరియు ఇక్కడి ప్రజలు మంచి పాడి పంటలతోని మంచి పురోభివృద్ధి చెందాలని, ఆర్థికంగా మరి పిల్లలైతే చదువుల్లో, ఉద్యోగాల్లో రాణించాలని, మరి కుటుంబాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి పండుగ వాతావరణం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకోవాలి. ఇది ఆధ్యాత్మికతకు మరియు ఐక్యతకు చిహ్నం ఈ జాతరలు అనేటివి. ఈ రోజే అందరం మన కుటుంబాల్లో అందరు చుట్టాలు వాళ్ళందరూ రావడం, పిల్లలు అందరూ కూడా కళ్ళ పండుగ ఉండడం, ఇలాంటి వాతావరణంతో మనిషికి ఒక ఉల్లాసంగా ఉంటారు. దాంతో వాళ్ళకి శక్తి పెరుగుతుంది. మరి అది వాళ్ళ శక్తి అనేది రేపు వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతుందని భావిస్తున్నాను. మరొకసారి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఈ గ్రామం మీద ఉండాలి, ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ, ముఖ్యంగా గౌడ సంఘం వాళ్లకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.